డోలేశ్వర్ మహాదేవ దేవాలయం, నేపాలీ, డోలేశ్వర మహాదేవ్, నేపాల్లోని భక్తపూర్ జిల్లాకు ఆగ్నేయ దిశలో ఉన్న సూర్యాబినాయక్ మునిసిపాలిటీలో ఉంది. దీనిని భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్కు ప్రధాన కేంద్రంగా భావిస్తారు. డోలేశ్వర్ మహాదేవ్ దర్శన్. కేదార్నాథ్ శివాలయం, భక్తపూర్ వ్యవధి, రోజు, కనీస సమయం. గమ్యస్థానాలు: సూర్యవినాయక్, సుమారు 15 కి.మీ. పర్యటన రకం: మతపరమైన, సాంస్కృతిక మరియు తీర్థయాత్ర పర్యటన. వీరికి అనువైనది: హిందూ యాత్రికులు, చరిత్ర మరియు సంస్కృతి ప్రియులు, శాంతిని కోరుకునేవారు మొదలైనవారు. డోలేశ్వర్ మహాదేవ. కేదారనాథ్, ధార్మిక దృష్టిలే మహత్వపూర్ణ మణినే డోలవాలు మందిరం భక్తపురకో జగతీబాట్ 4 కిలోమీటరు దక్షిణ సిపాడోల్ -6 మా అవస్థిత ఛ. ఎస్ మందిరలై భగవాన్ కేదారనాథకో సిరకో రూపమా పూజా గారింఛా. लामो समयदे की चलियाए को मान्यता अनुसार देवता को सिरकु उत्पत्ति योही भाम दियो भने बांकी शरीरो अंग भारत को केदारनाथमा रहे को दियो हरियो जंगलको बीचमा एवट तूलो चट्टालై भगवान केदारनाथ पदकानिकी संबंधिंचिन रूपमा पूज गारिंच. ముఖ్యాంశాలు: కేదార్నాథ్ మతపరంగా ముఖ్యమైనదిగా పరిగణించబడే డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం భక్తపూర్లోని జగతికి 4 కిలోమీటర్ల దక్షిణాన ఉన్న సిపాడోల్ -6 వద్ద ఉంది. ఈ ఆలయాన్ని కేదార్నాథ స్వామి శిరస్సుగా పూజిస్తారు. చాలా కాలంగా ఉన్న నమ్మకం ప్రకారం స్వామి శిరస్సు ఈ ప్రదేశంలో ఉద్భవించగా, మిగిలిన శరీర భాగం భారతదేశంలోని కేదార్నాథ్లో ఉద్భవించింది. పచ్చని అడవి మధ్యలో ఉన్న ఒక పెద్ద రాతి శిఖరాన్ని కేదార్నాథ స్వామికి ప్రతిరూపంగా పూజిస్తారు. సాధారణ ప్రజలు సంవత్సరానికి 3 సార్లు మాత్రమే ఇక్కడ స్పృశించి పూజలు చేయగలరు. మిగిలిన రోజులలో వారు గేటు బయట నుండే పూజలు సమర్పించాల్సి ఉంటుంది. పురాణ గాథ. డోలేశ్వర మహాదేవ చరిత్ర ప్రకారం కురుక్షేత్ర మహాభారతం తరువాత పాండవ సోదరులు యుద్ధంలో చాలా మందిని చంపినందుకు శివుని క్షమాపణ కోరుతూ హిమాలయాలకు వెళ్లారని నమ్ముతారు. కాని శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడకపోవడంతో ఆయన ఒక వృషభ రూపంలో మారువేషం వేశారు. శివుని వృషభ వేషం గురించి తెలుసుకున్న పాండవులు పారిపోబోతున్న ఆ వృషభం తోకను పట్టుకున్నారు. ఆ సమయంలో వృషభం తల మిగిలిన శరీరం నుండి వేరుపడింది. ఆ మిగిలిన శరీరం భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఉందని, అప్పటి నుండి ప్రజలు ఆ తల భాగం కోసం వెతుకుతున్నారని నమ్ముతారు.